మనకుండేటువంటి ప్రభావంలో ఒకప్పుడు ఎప్పుడో పుట్టిన జ్యోతిష శాస్త్రంలో ఉండేటువంటి నవధాన్యాలుంటాయి. కందులు, మినుములు, పెసలు, ఉలవలు, బొబ్బుళ్ళు, గోధుమలు అనేక రకాలుగా నవధాన్యాలు 9 రకాల ధాన్యాలుంటాయి. ఈ 9 రకాల ధాన్యాలతోని కూడా వాళ్ళేంటంటే ఇగో 5 పావులు మినుములు, 5 పావులు శనగలు, 5 పావులు కందులు ఇలా చూపిసి ఇవి మూట కట్టి ఒక బ్రాహ్మణుని తీసుకొచ్చి ఆ పంతులుగా చేతము ఈ దానం ఇచ్చి వాళ్ళ తనకు ఆశీర్వచనం పొందగలిగినట్టయితే ఈ గ్రహశాంతి మీకు తప్పనిసరిగా కలుగుతుంది. మీకు తప్పనిసరిగా మీరు బాగుంటారని చెప్పడం కూడా అప్పుడు పుట్టిందే ఈ పరిహారాలనేవి. ఆ ప్రకారంగా కొంతమంది రుద్రాభిషేకాలు చెప్తారు, ఇంట్లో శివార్చన చేయమంటారు, లేకపోతే ఆంజనేయ స్వామికి అర్చన చేయమంటారు, వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధించమంటారు, పలానా క్షేత్రాలకు వెళ్ళమంటారు, అనేక రకాల సూచనలతోని చెప్తారు. అవన్నీ పరిహారాలు కావు. కేవలం ఏమిటంటే మీ మానసిక స్థితిని ఒక మనీ డైవర్ట్ చేసి ఒక మంచి ఉద్దేశంతో ఈ చెడు ప్రభావం తగ్గించుకోవాలనే సంకల్పంతో మాత్రం మీరు ఆ ప్రకారంగా మీరు వాళ్ళు చెప్పింది మీరు ఆరాధించి మీరు వినగలిగి ఆ ప్రకారం మీరు చేసుకోగలిగితే కొంత మనశ్శాంతి మాత్రం వీడియో వస్తుందని చెప్పడానికి సూచన తప్ప ఎలా జరగవలసిందో అలా జరుగుతుంది.